ఒక డిఎన్ఏతో మొదలైన పార్టీ ఆ డిఎన్ఏ కోల్పోతే జరగబోయే నష్టం ఎలా ఉంటుందో ఊహించలేనిది. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్. మనకు తెలిసి అన్నా హజారే అవినీతి ఉద్యమంతో మొదలైన ఈవెంట్స్లో ఒక ప్రమోటర్గా ధర్మేంద్ర ప్రధాన్, కేజ్రీవాల్ ఇలాంటి వాళ్ళంతా వచ్చి అందులో పార్టిసిపేట్ చేసి గుర్తింపు పొంది ఒక కరప్షన్కు అగైనెస్ట్గా ఫైట్ చేసిన మూమెంట్లో నుంచి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టుకున్న కేసీఆర్ ఒక వ్యాగనర్ కార్లో అసెంబ్లీకి వచ్చి ఒక మఫ్లర్తో వచ్చిన కేజ్రీవాల్ ఇవాళ లిక్కర్ స్కామ్ అనే ఒక పెద్ద స్కామ్లో ఇరుక్కబోయి ఒక పెద్ద అంతస్తుల్లో ఉండి ఆ లగ్జరీ అంతా ప్రజలు చూసి జీర్ణించుకోలేక ఏదైతే అవినీతి వ్యతిరేకంగా ఉద్యమంలో నుంచి వచ్చిన వ్యక్తి అవినీతి చేయడం, అవినీతిలో ఇరుక్కపోవడం, అవినీతి లాంటి కార్యక్రమమైనటువంటి లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం ఇది ఢిల్లీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఆయనకు తనంతరం ఉన్న ఎలక్షన్లో ఓడగొట్టి బీజేపీకి పట్టం కట్టారు. సో ఇక్కడ మనకు ఎంచుకున్న సిద్ధాంతాలు ఉన్న విలువలు కాపాడుకోగలిగితేనే రాజకీయ నాయకులకు మనుగడ ఉంటుంది. లేకపోతే ఎలా భూస్థాపితం అవుతామనేది మనకు కేజ్రీవాల్ అనేది ఒక ఉదాహరణ. కేజ్రీవాల్ అనేది ఒక రైజింగ్, కేజ్రీవాల్ అనేది ఒక ఛాంపియన్, కేజ్రీవాల్ అనేది ఒక మూమెంట్. ఎప్పుడు ఈ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ అయ్యి తర్వాత తదనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఫస్ట్ తొలినాళ్ళల్లో ఈ స్కాములకు దానికి పాటుపడకుండా ఈ హార్స్ ట్రేడింగ్ లాంటి అవి పార్టీలు ఎంకరేజ్ చేయకుండా తక్కువ ఉన్నా కూడా ఫైట్ చేసి నిలబడి ఉన్న కేజ్రీవాల్ గారు తదనంతరం ఎలా అవినీతి మార్గాల్లో వెళ్ళి నడిచి కూరుకుపోయి సీఎం పదవిని కోల్పోయిన వ్యక్తిగా ఎలా జీరోగా మిగిలాడో మనం అందరూ గమనించాలి విషయం. సో మనం ఎంచుకున్న సిద్ధాంతాలు, విలువలు అవి కోల్పోకుండా నడుచుకుంటేనే రాజకీయం మనుగడ ఉంటుంది అనేది ఒక నిదర్శనం.